శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. ఇక మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది. ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేను. ఇప్పుడు ఏంటంటే చంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ లేవు. ఇంకా ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ 3-4 months లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 18 లోపల ఏదైనా ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి. అక్టోబర్ 18 దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము. ముఖ్యంగా ఎవరైతే 23 ఏళ్ల నుంచి తీసుకొని 35 ఏళ్ల మధ్యన ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ, వ్యాపారం కానీ, గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది, అందులో డౌట్ లేదు. మీరు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ప్రయత్నం చేయండి, అయిపోతుంది. మీరు రాజకీయం లోపలికి వెళదాం అనుకుంటున్నారు, ఇప్పుడు బిగినింగ్ చేయండి, కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైంకి ఉండిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే 2.5 సంవత్సరాల పాటు తాను 7.5 సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా 2.5 సంవత్సరాల్లో అది కూడా బిగినింగ్ ఫస్ట్ 5 months లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. సో వాళ్ళకి తీసుకునేవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం. ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ, ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి, మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కలిసి వచ్చే కొడుకు పుడతాడు. సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది. మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ రాహు వల్ల ధన నష్టం జరగకూడదు అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది. ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది. ఈ వారాహి మాలను మెడలో ధరించండి. ధనుసు రాశి వారికి ఎలాంటి నెగిటివ్ ఉండదు. ఒకవేళ మీరు వారాహి మాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగలాముఖి యాగానికైనా సరే రండి. అందుకోసం అంటే వారాహి మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు రండి, చేసుకోండి. అండ్ ధనత్రయోదశి కూడా యాగానికి వస్తే మకర రాశి వాళ్ళకి మంచిది. మీనరాశి వారికి ఏంటంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టే ఉండాలి తప్ప దేని జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు, అక్కడనే కిక్కురు అనుకుంటూ అదే పని చేస్తూ ఉండాలి తప్ప కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు. ఏ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. పార్ట్నర్షిప్స్తో అస్సలు వ్యాపారం చేయకూడదు. అన్నదమ్ములతో ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. మీరు ఎవరికైనా మంచి చేద్దామని పోయినా చెడు అవుతుంది. అందుకే ఏం చెప్పాను, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంకా వేరే ఏ పని వద్దు. ప్రశాంతంగా ఉండండి. వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి. ఒంటరిగా వెళితే ఇంకా మంచిది. భార్యతోటి వీళ్ళతోటి వెళ్ళారనుకోండి, ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది, అది పెద్ద రాచి రంపాన అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అక్టోబర్ 18 వరకు అట్లా ఉండండి. 2 నెలల సమయం వస్తుంది. ఆ 2 నెలల సమయంలో అమ్మవారి అనుగ్రహంతో అదృష్ట యోగం వస్తుంది. కర్కం లోపలి గురువు వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్. ఆ 2 నెలల కాలం మాత్రం లక్ టైం ఉంటుంది మీనరాశి వారికి. అక్టోబర్ 18వ తారీఖు వరకు వీలైతే రీసెర్చ్ చేయండి, ఏదైనా చదువుకోండి, అప్గ్రేడ్ అవ్వండి. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, మీ టెక్నాలజీలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో అప్గ్రేడేషన్స్ అవ్వడానికి ఈ 4 months కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ కొత్త పెట్టుబడులు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ,
ఏవైనా సరే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటే డైరెక్ట్ కొనేయండి, లీగల్స్ అన్నీ చూసి కొనేయండి. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు. అగ్రిమెంట్లు చేసుకొని కొనకండి. అగ్రిమెంట్ చేస్తే ఇంకా అదంతే, ఇంకా మీకు డబ్బులు రావు, అది రాదు, అట్లా ఉంటుంది, మధ్యలో ఇరుక్కుపోతాయి అవి కూడా. కాబట్టి మీన రాశి వారి ఈ అప్రమత్తంగా ఉండండి. ఏలినాటి శనికి విరుగుడుగా మేము కృష్ణ స్ఫటికమాల అందరికి ఇస్తున్నాము. సో ఏలినాటి శని ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ స్ఫటికమాల ధరించండి. మీనరాశి వారు తప్పకుండా ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగము, సెప్టెంబర్ 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం రాబోతుంది. ఆ రోజు గనక మీరు అరిష్ట నివారణ యాగం చేసుకుంటే, చంద్రామృత సిద్ధి తంత్రం ఉంటుంది, ఆ యాగం చేసుకుంటే మీకు ఈ ఏళ్ళనాడి శనికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డేట్ని మాత్రం నోట్ చేసి పెట్టుకోండి మీనరాశి వారు.